అవి ముందుకురా రాష్ట్ర వ్యాప్తంగా మరి పని ఒత్తిడి వల్ల మరణించినటువంటి ఈ యొక్క మృతవీరులకు 60 మంది దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది మరణించారు. వారికి మరి పని ఒత్తిడి వల్ల మరణించారు కాబట్టి మరి వారు ఈరోజు పెద్ద ఎత్తున గుత్తి సచివాలయం సంబంధించిన సిబ్బంది అంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. మరి వారి కోసము మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మరి కమ్యూనిస్టు నాయకులుగా ఒక 2 చరణాలు వారి గురించి స్మరిస్తున్నాం. యుద్ధవీరులారా లాల్ సలాం ఇదేమా లాల్ సలాం లాల్ సలాం యుద్ధవీరులారా లాల్ సలాం లాల్ సలాం ఇదేమా లాల్ సలాం నడిలేని బాలిచ చాకిరి నరహంతకుల గుండాగిరి నడిలేని బాలిచ చాకిరి నరహంతకుల గుండాగిరి ఇక వద్దని అదిరద్దని ఇక వద్దని అదిరద్దని పోరాడి నేలకు ఒరిగిన పోరాడి నేలకు ఒరిగిన ధృవతారలారా లాల్ సలాం లాల్ సలాం మృతవీరులారా జోహార్ అమర వీరులకు జోహార్ సచివాలయ అమర వీరులకు జోహార్ సచివాలయ అమర వీరులకు. మా గ్రామ సచివాలయ సోదరిమణులు చాలామంది సర్వేల ఒత్తిడి కారణంగా అధికారుల యొక్క ఒత్తిడి కారణంగా దాదాపుగా ఈ 6 నెలలు 8 నెలల కాలంలోనే దాదాపుగా 20 మంది చనిపోవడం జరిగింది. వారికి నివాళులు అర్పిస్తూ మరియు మా యొక్క ఆవేదన తెలియజేయడానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి విపరీతమైనటువంటి టార్గెట్స్ పెడుతున్నారు. ముందే కొన్ని సచివాలయాల్లో 10 మంది ఉంటున్నారు, కొన్ని సచివాలయాల్లో 2 లేదా 3 ఉంటున్నారు. ఒక్కొక్క సచివాలయానికి మినిమం 2000 నుంచి 4000 వరకు జనాభా ఉంది. కానీ జనాభా ఎంత ఉన్నా కూడా ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నా దాని ప్రాతిపాదిక తీసుకోకుండా మాకు ఇంతవరకు ఎటువంటి డివైజులు కానీ డేటా కానీ ఎటువంటివి ఇవ్వకుండా రోజుకు రోజు టార్గెట్లు పెడుతూ 20 చేయాలి, 30 చేయాలి, 50 చేయాలి, చేయకుంటే సస్పెండ్ చేస్తాం, లేకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. ఇలాంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి కలగజేయడం వల్ల చాలామంది భయాందోళనకు గురయ్యి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఏమవుతామో ఏమనే ఉద్దేశంతో భయపడి విపరీతంగా చనిపోవడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంగా చనిపోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఒక్కసారి సచివాలయాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని మీరు దృష్టిలో పరిగణించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నికల్లోకి రాకముందు మీరు ఏమి ఇచ్చారు, మీకు ఏమి కల్పిస్తామన్నారు. స్వయాన ఎమ్మెల్సీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మంచి ప్రజ్ఞావంతులు ఉన్నారు, అత్యధిక పాలిటిషియన్స్ ఉన్నాయి, వీరికి
సరైనటువంటి ప్రమోషన్స్ కల్పించి మంచి ఇది చేస్తామన్నారు. వీరి యొక్క శాలరీస్ అటెండర్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, సచివాలయాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తీరుస్తామని. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. స్వయాన సీఎం గారే చాలా సందర్భాల్లో పెన్షన్లలో కానీ వివిధ రకాలైనటువంటి సర్వేల్లో చాలా ముందంజలో ఉన్నామని చెప్పి చాలా సందర్భాల్లో మెచ్చుకుంటూనే మరుసటి రోజే మళ్ళా సచివాలయాల్లో ఎవరు ఉండడం లేదు, టార్గెట్లు రీచ్ కావడం లేదు, ఐవీఆర్ఎస్ కాల్స్లో చాలా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎవరు లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళని బయటపెట్టి ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందని తెలిస్తే సరిపోతుంది. కానీ సచివాలయాలు మొత్తము తీసుకుంటున్నారంటే ఈరోజు పెన్షనర్స్ వచ్చి ఎంక్వైరీ చేయండి, ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు లేదని. ఏ వ్యవస్థకు లేనటువంటివన్నీ కూడా సచివాలయ వ్యవస్థ మీద రుద్దుతున్నారు. దీనివల్ల అత్యంత ప్రజ్ఞావంతులైంది అధికమైనటువంటి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, 6 సంవత్సరాలైంది, ఇంతవరకు మా నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ మా ప్రమోషనల్ ఛానల్ కానీ ఏవీ లేవు. సచివాలయాల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉంటే అంతే పెట్టి ఒకరిద్దరి మీద ప్రెజర్ పెట్టి చేపిస్తున్నారు తప్ప దానివైపు సరైనటువంటి అడుగులు వేసి మా మీద విపరీతమైనటువంటి పోకడి ద్వారా ఇంకా వివిధ రకాల భారాలు, ఒక సర్వే పెడతాము, సంవత్సరానికి 2 సర్వేలు పెడతామన్నారు. కానీ సర్వేలు దాదాపు ఇప్పటికి 27 సర్వేలు అయినాయి. సర్వేలు తగ్గించడం లేదు. గతంలో కరోనా టైంలో మాత్రమే మా వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు ఎటువంటి ఆపత్కర విపత్కర పరిస్థితులు ఏమీ లేవు, కానీ ఇప్పుడు 20 మంది చనిపోయినారు. దీని మీద ఎంక్వైరీ చేయండి మీరు కావాలంటే. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే అతి చిన్న ఉద్యోగస్తులు వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడి వారి యొక్క మానసిక శోభనంతా కూడా చూస్తారు. మీరు గతంలో అన్నారు, ఒక పెద్ద డాక్టర్ చనిపోతే ఆ యొక్క శోభ ఎంతో కనపడిందని చెప్పి మీరు మాట్లాడారు. ఈరోజు సచివాలయంలో చిన్న ఉద్యోగస్తులు వందలాది కొద్ది చనిపోతున్నారు. వారి కుటుంబాలు ఎంత బాధపడతాయి, వారి శోభ ఎంత ఉంటుందో మీరు దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. కొంతమంది అధికారులు కనీసం సర్వేల ఎంత వచ్చి చూస్తే వారికి తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, దాన్ని ఎంత అడగాలి, ఎంత టైం తీసుకుంటుంది, ప్రజలు ఎంత సహకరిస్తున్నారు, ఎంతమందికి ఇష్టం ఉందని చూస్తే అర్థమవుతుంది. కానీ అవన్నీ చూడకుండా గంటకి రిపోర్టు పెట్టండి, అర్ధగంటకి రిపోర్టు పెట్టండి, సాయంత్రం లోపల అన్నీ చేయండి అని చెప్పి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా అడుగుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూడడం లేదు. పల్లెల్లో ఒక సచివాలయానికి 4 పల్లెలు ఉంటాయి. ఒక్కొక్క పల్లెకు వచ్చేసి దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపుగా సచివాలయంలో 70% లేడీస్ పనిచేస్తున్నారు. వీరు ఇళ్ళకపోతే కొన్ని చోట్ల తాగిన వాళ్ళు, కొంతమంది మానసిక ప్రవర్తన సరిగా లేని వాళ్ళు, వాళ్ళ మీద ఎలాంటి బిహేవియర్ చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, సచివాలయంలో మాకు ఏవైతే విధులు కేటాయించారో అవి మేము ఏమైనా తప్పు చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోండి. అనవసరమైనటువంటి సర్వేలు తీసుకొని వచ్చి ప్రజలకి మాకు ఇబ్బంది కల్పించవద్దని చెప్పి చనిపోయిన వారి యొక్క ఆత్మకి మీరు మనస్ఫూర్తిగా శాంతి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా వారికి న్యాయం చేయడానికి కోరుతూ మీడియా మిత్రులకు, అన్నకి, తరగతి మా పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. కుటుంబంలో చనిపోయిన వీళ్ళందరికీ నివాళులు ఉంది. ప్రతి ఒక్క అధికారి వస్తారు, వచ్చేసి సర్వే చేయండి, టార్గెట్ ఇంత అంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వర్ వస్తుందా, ఇది బాగా వర్క్ అవుతుందా, దీంట్లో ఏమడుగుతున్నారు అనేది ఒక్క అధికారి కూడా దాన్ని వచ్చి విశ్లేషించి దాన్ని ఇచ్చేయడం అనేది చేయరండి. పైన నుంచి మాకు టార్గెట్ వచ్చింది, మీరు చెయ్యాలి అంతే. మా మీద ప్రెషర్స్, మీరు అర్ధరాత్రి 9 అయినా చేయాలి, 10 అయినా చేయాలి. అక్కడ సర్వర్ వస్తుందా రాదా, జరుగుతుందా జరగదా అవన్నీ అనవసరం. ఇప్పుడు మేమందరము ఒక చిన్న ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి పైకి వచ్చిన వాళ్ళమండి. అంత కష్టపడి వచ్చిన మమ్మల్ని కూడా ఏదో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తులను చూస్తున్నట్టు మనం చూడడం చాలా బాధ కలిగిస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ ఒక్కరంటే ఒక్క అధికారి కూడా మమ్మల్ని రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. ఎవరొచ్చినా కూడా ఏ వర్క్ మిగిలిన్నా సచివాలయం వాళ్ళకి వేయండి, ఏ వర్క్ ఉన్నా కూడా సచివాలయం వాళ్ళకి వేయండి. అంత చీప్గా కనిపిస్తుందమ్మా, మాకు అర్థం కావటం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కోరుతున్నామండి. మా తరఫున మా సచివాలయ వ్యవస్థలో కుటుంబంలో ఉన్న మేమందరం మా తరఫున వీళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నామండి. ఇక మీదటైనా వీళ్ళ మరణాలన్నీ ఆగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. రవి
ముందుకురా